హలో ఎవ్రీవన్. ఇదైతే మన షాప్లో మెటీరియల్ వచ్చిందండి. అయితే బయట ఆటో అతను నిల్చున్నాడు. హెల్పింగ్ కోసమని షారీఫ్ వచ్చాడు, అనాస్ వచ్చాడు, నయూమేమో వీడియో తీస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ మన దగ్గర స్టిచ్చింగ్ చేస్తారండి. మన వర్కర్స్ అని మేము ఎప్పుడూ అనుకోము. పిల్లల్లాగే కలిసిపోయి అందరం కలిసే చేసుకుంటాం పనులైతే. మగ్గం చేసేది మాత్రం ఇప్పుడు వీడియో ఎవరైతే తీస్తున్నారో ఆ బాబు మగ్గం చేస్తుంటాడు. కానీ తను వీడియో తీస్తున్నందువల్ల తను కనిపించట్లేదు. వీళ్ళిద్దరు తెలుసు కదండి, విమల నిర్మల, మీకు తెలిసిన వాళ్ళే. అయితే అక్కడ మనీ ఇస్తున్నాను నేను. ఆ లగేజ్ అంతా వేరే వాళ్ళని పిలుద్దామంటే వద్దు మేడం, మేము పెట్టేసుకుంటాం కదా అని ఇద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఏదన్నా షాపులో పని పడితే నేను ఒక్కదాన్ని చేసుకుంటానేమో, మా వరకే చేసుకుంటానేమోనని మా పిల్లలైతే వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తుంటారండి. అడక్కముందే హెల్ప్ చేస్తారు పాపం. లేదు మేడం మేము చేస్తామని. అంటే వాళ్ళకు చేయాల్సిన అవసరం లేదు, కానీ అందరం కలిపి పనులు చేసుకుంటాము. వర్క్ విషయంలో కానీ బొటెక్లా బాగా కలిసిపోయినారు, మంచి పిల్లలు అన్నట్టు అన్నీ చూసుకుంటాం. మెటీరియల్ అయితే ఎంత ఆత్రంగా తీస్తున్నామో చూడండి. అసలు ఆ రోజు నేను అక్కడ చూసి ఏం తీసుకున్నానా అన్నట్టు, ఏ మెటీరియల్ వచ్చిందా, చాలా రోజులైంది గ్యాప్ వచ్చి, మెటీరియల్ రావడం కొంచెం లేట్ అయింది కదా. అసలు 5 ప్యాక్స్ వచ్చినాయి. ఒకదాన్ని మించి ఫస్ట్ టైం నాకేంటంటే నేను పెట్టినంత వరకు క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గను. అది అందరికీ తెలుసు. మీకు నాకు తెలిసినంత వరకు నేను మంచి సెలక్షనే చేసుకున్నాను అని నేను అనుకుంటున్నాను. కలెక్షన్ వరకు దేనిది దానికే వెరైటీ ఉందండి. మొత్తం బెనారస్ పట్టు, ఇప్పటి వరకు బెనారస్ పట్టు అండ్ నెట్టెడ్లో వెరైటీ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి. కాకపోతే ఇంకా అవన్నీ తీసి టకటక బయట పెట్టేస్తున్నా మాత్రం అన్నమాట. ఒకటి ఓపెన్ చేసి ఇంకొకటి ఓపెన్ చేసేలోగానే ఇంకా ఏమున్నాయి అని. నా ఒక్కదానికే కాదు, అక్కడ అందరికి అట్లే ఉంది. ఇంకేం మెటీరియల్ ఉందా, చూడాలి, ఇంకా బాగుంది, ఇది బాగుంది అనుకుంటూ విమల నిర్మల మాట్లాడుకొనే సరిపోయింది. ఇవన్నీ ప్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి తీస్తున్నాము. అన్నీ చూసేదాకా ఆత్రం అన్నట్టు, కాకపోతే ఇవన్నీ 5 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి మనకు పార్సిల్వి. ఇంకా ఉందండి, చాలా మెటీరియల్ రావాల్సింది ఉంది. ఇంతవరకైతే ఓపెన్ చేస్తున్నాము. ఈ రోజుటి వరకు వచ్చినాయన్నా ఓపెన్ చేద్దామన్నట్టు. అన్నీ తీసి పక్కన పెట్టుకుంటే సర్దుకోవచ్చు అన్నట్లు అన్నీ తీసి పెట్టుకున్నాము. చూడండి కలెక్షను ఎలా ఉంటుందో చూసి చెప్పండి. అంటే ఇలా చూస్తే అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కో మెటీరియల్ తీసి అయితే షార్ట్లలో అప్లోడ్ చేస్తానండి. చూసుకోండి. మీకు నచ్చితే షాప్నైతే విజిట్ చేయండి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి కాబట్టి మీరు పంపించమన్న అడ్రస్ కరెక్ట్గా పెట్టి పంపిస్తాము. లేదా మీరు వచ్చి తీసుకుంటాను అంటే షాప్లో ఇంకా కలెక్షన్ ఉంటుంది కాబట్టి చూసుకొని తీసుకోవచ్చండి. తెలిసిన వాళ్ళైతే ఎలాగో షాప్ అడ్రస్ అందరికీ తెలుసు, నోటెడే. అల్వాళ్ళలో కేపీఎన్ ఫ్రెష్ ఆపోజిట్ ఉంటుంది మన షాపు. అలా అని ఒట్టి మెటీరియల్ సేలింగే ఉండదు, స్టిచ్చింగ్ కూడా ఉంటుంది, మగ్గం వర్క్ కూడా ఉంటుంది. వాటితో పాటు మ్యాచింగ్ సెంటర్ పెట్టడం అయితే జరిగింది. పెడితే ఫ్యాబ్రిక్ మంచిగా పెట్టాలన్నది అందరికీ, వస్తువు తెచ్చి పెట్టాలని ఉంటుందేమో, కానీ నాకు ఇదైతే డ్రీమ్ అండి. పెడితే మంచిగా పెట్టాలి ఫ్యాబ్రిక్ అని ఎప్పటి నుంచో ఉన్న కోరిక నాకు. నా వరకు నాకెంత వరకు మంచిగా అనిపిస్తుందో ఆ మెటీరియల్ మాత్రమే, కొద్దిగా అయినా పర్వాలేదు, నాకు నచ్చిన మెటీరియల్ మాత్రమే నేను చాయిస్ చూసుకొని తెచ్చుకున్నాను. ఇది అందరికీ డెఫినెట్గా నచ్చుద్దనే అనుకుంటున్నాను నేను. కలెక్షన్ అంతా చూడండి. అయితే ఇంతవరకే వీడియోస్ తీశారు, కానీ ఇవన్నీ ఓపెన్ చేయలేదు. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఈ కలెక్షన్ అంతా పెట్టడం అయితే జరుగుతుంది. అంత పెట్టలేకపోయినా కొద్దిగా అయినా కానీ పెట్టాలనుకున్నాము. టైం వీలును బట్టి చూసుకుంటూ వెళ్తాము. ఏమంటే కస్టమర్స్ది ఏమున్నాయో స్టిచ్చింగ్ చూసుకోవాలి, ప్లస్
మీకు తెలిసిన విషయమే. రెడీమేడ్ బ్లౌజులు కూడా మనం రెడీ చేస్తున్నాము. అన్ని సైజుల వాళ్ళకుండేటట్టు. ఆ పని, ఈ పని, ఫ్రాక్స్ అన్నీ అయితే కలిపి చేస్తున్నాము. ఎవరికైతే నచ్చుతదో వాళ్ళు చూసుకోవచ్చు మెటీరియల్. రీజనబుల్ ప్రైస్‌లో మంచి ఫ్యాబ్రిక్‌ను అందివ్వాలనైతే పెట్టడం జరిగింది. డెఫినెట్‌గా నచ్చుతదనే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. కలెక్షను నచ్చింది కాబట్టే ఇవి చాయిస్ తీసుకున్నాను. ఎప్పుడు నాకు నచ్చింది, ఇది కరెక్ట్ అని నేను చెప్పను గానీ, ఎందుకో ఫ్యాబ్రిక్ చూస్తేనే నాకు ఒక ఫ్యాబ్రిక్ చూస్తే దీన్ని ఎలాగా వేసుకోవాలా అని ఆలోచిస్తారు. నా మైండ్ ఏమంటే దీంతో ఏ డిజైన్ కుట్టాలని ఆలోచిస్తాను. సో, అందరికీ డెఫినెట్‌గా నచ్చుద్ది. థ్యాంక్ యూ.